నమస్కారం అండి. ఆత్మ బంధువులందరికీ కూడా నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురూజీకి శతకోటి ధన్యవాదాలు గురువుగారు. నా పేరొచ్చేసి శ్రావణి కుమారి. నా ఏజ్ వచ్చేసి 38. మేమొచ్చేసి పుట్టపర్తి డిస్ట్రిక్ట్ గోరెండ్లపల్లి నుంచి మాట్లాడుతున్నాను. నేనొచ్చి ఈ ప్రోగ్రామ్ నాకు సజెస్ట్ చేసిందొచ్చేసి మా అత్తగారు శశికళ గారు. తర్వాత రాజేశ్వరి మేడం ద్వారా ఈ ప్రోగ్రామ్‌లోకి జాయిన్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ప్రోగ్రామ్‌లోకి రావడానికి కారణం వచ్చేసేసి మైగ్రేన్ అండి. మైగ్రేన్ ద్వారా నేను చాలా ఇబ్బంది పడేదాన్ని. ఫస్ట్ ఏదైనా గానీ ఫుడ్ ఒక రోజు ఒక పూట నేను తినకపోతే మైగ్రేన్ ఉండడం వల్ల ఏమైపోయిందంటే అసలు ఒక పూట నేను భోజనం చేయకపోయినా సరే ఎక్కువగా పెయిన్ వచ్చేసి కనీసం నేను టాబ్లెట్ గానీ, ఇంజెక్షన్ గానీ వేసుకోవాల్సొచ్చేది కంపల్సరీగా. మా అత్త ఇలా చెప్పింది. "ఇలా ఉంది కదా! నీకు ఫస్ట్ దీంట్లో ఒకసారి ఒక 2 రోజులు చూడు. తర్వాత మళ్ళీ చూద్దువు" అన్నారు. ఫస్ట్ నేనొచ్చేసి హాస్పిటల్‌కెళ్తే 15 డేస్ కోర్స్ ఇచ్చారు నాకి ఫస్ట్ ఈ మైగ్రేన్‌కి. దానివల్ల ఏమైపోయిందంటే టాబ్లెట్ యేసుకుంటానంటే స్లీపింగ్ ఇంకేం లేదు. పొద్దున, మధ్యాహ్నం మరి తర్వాత రాత్రి మొత్తం అంతా ఓవర్ వెయిట్ అయిపోయాను. అసలు దీన్ని ఎలా నేను రెడ్యూస్ చేసుకోవాలా అనుకుంటుండేదాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె చెప్పినప్పుడు ఇదే అనిపిచ్చింది. అంటే ఫస్ట్ నా మైగ్రేన్ తగ్గించుకోవచ్చు. అండ్ దెన్ నేను వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు అనేసి. నేను వెయిట్ అయితే చెక్ చేసుకోలేదు గానీ, కాకపోతే నాకైతే తెలిసింది. నేను ఒక 3, 4 కేజెస్ వరకు తగ్గి ఉంటానని. అంటే మా వారు చెప్తున్నాడు, "నువ్వు తగ్గావు. స్కిన్‌లో గూడా గ్లో వచ్చింది. తర్వాత ముఖం గూడా చాలా బాగుండింది" అని. మరి ఆధ్యాత్మికంగా కూడా నాకెన్నో అనుభవాలొచ్చాయి గురువుగారు. మీరు ఎనర్జైజేషన్ ఇచ్చినప్పుడు. ఈ లిక్విడ్ ప్రోగ్రామ్ ఫస్ట్ నాకు సజెస్ట్ చేసినప్పుడు అమ్మో! నేను చేయగలుగుతానా? ఒక పూట కూడా తినలేనే. ఎలా నేను చేయగలనా అనిపిచ్చింది. ఫస్ట్ 2 రోజుల్లోనే నాకు తెలిసిపోయింది. నేను చేయగలుగుతాను దీన్ని. ఎలాగైనా సరే నేను చేయాలి అనిపిచ్చింది. నాతో పాటు ఇంకా నన్ను చూసిన వాళ్ళంతా అమ్మో! నీరసించిపోతావేమో అన్ని రోజులు అన్నం తినుకోకుంటే ఎట్లా? మా అత్తగారు గూడా అన్నారు. "ముఖమంతా పీక్కుపోయినట్టుంది. నీకు అన్నం తినకూడదా?" అనేసి అన్నారనమాట. కానీ మీరు తినడం వల్ల మీరెంత ఎనర్జీ పొందుతున్నారో దానికి డబుల్ నేను ఇక్కడ గెయిన్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి దీంట్లో జాయిన్ అవ్వండి అత్తయ్య అని చెప్పాను వాళ్ళకి కూడాను. ఆహ్, కాకపోతే నాకు చాలా చాలా అనుభవాలనేటివి చాలా వచ్చాయి. వాటి వల్ల నేనింకా నాకు తెలుసుకున్నదే కొంచెమే అని అనుకుంటున్నాను. ఇంకా చాలా చాలా గూడా మీ ద్వారా నేను ఇంకా తెలుసుకుంటాను అని అనుకుంటున్నాను గురువుగారు. తర్వాత వాకింగ్ చేస్తున్నప్పుడు నేను నా బాడీ వెయిట్ వల్ల నాకు పడుకునేటప్పుడు చాలా కాళ్ళనేటివి లాగేసేటివి. అసలు పడుకోలేకపోయేదాన్ని. అది పిల్లలతో గాని అలా కాలుతో తొక్కించుకునే పరిస్థితి ఉండేది నాకు. కానీ ఇక్కడికొచ్చాక ఏమైపోయిందంటే ఆ లిక్విడ్ చూ చూ తీసుకోవడం వల్ల నాకసలు వెయిట్ అనేది అనిపించలేదు. హ్యాపీగా నిద్ర పడుతుండేది. టెన్షన్స్ అన్నీ మొన్నటి వరకు కూడా ఎమోషనల్‌గా కొద్దిగా సఫర్ అయ్యాను. కానీ ఇప్పుడు ఎమోషనల్ అనేదే లేదు. చాలా ఫ్రీగా ఉంటున్నాను. అందరితో గూడా చాలా బాగా కలిసిపోతున్నాను. ఈ ప్రోగ్రామ్ అనేది ఒకరి కోసం సజెస్ట్ చేసింది కాదు. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వేషన్ అనేది మనకిక్కడ దొరుకుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీంట్లో ఈ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వడం వల్ల తెలుసుకున్నదేమి అంటే ఆహ్, ఎలా లివింగ్ అనేది ఎలా చేయాలి? మనం ఎలా తినాలి? ఎలా తింటే మనకి ఆరోగ్యం అనేది వస్తుంది. ఎవరు కూడా చెప్పరు ఇంతిదిగా. అంటే మీరు ఇలా చేస్తే ఇలా ఉంటుంది అని. మీరు గూడా మాకు చెప్పలేదు గురువుగారు. ఫస్ట్ మీరు అనుభవించి మళ్ళీ ఆ తర్వాత చెప్పండి అని అన్నారు నాకు. కాబట్టి మీ ప్రోగ్రామ్ అనేది మా వరకు రావడానికి ఏదో కొంచెమన్నా కూడా అదృష్టం ఉంటేనే వస్తాము అని అనుకున్నాము. నాకైతే అదైతే ఎక్స్‌పీరియన్స్ అయ్యాను నేను గూడా. చాలా చాలా శతకోటి ధన్యవాదాలండి గురువుగారు. ఎంతెంతో చెప్పాలనుకున్నాను. కానీ చెప్పలేకపోతున్నాను. సారీ. అందరికీ గూడా అంటే నాకు ఈ ప్రోగ్రామ్‌లోకొచ్చిన తర్వాత చాలా కూడా నాకున్నటువంటి ప్రాబ్లమ్స్ వేరే వాళ్ళు అడుగుతుంటే నాకు సొల్యూషన్స్ దొరికాయి.
దానికి వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. అంతేకాకుండా మీకు శతకోటి ధన్యవాదాలు. అలాగే అడ్మిన్స్ గారికి, నాతో ఉన్నటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు గురూజీ. ఆల్ రైట్. యెస్. థాంక్ యూ సో మచ్.